శ్రీరాములు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి సెంటర్ నుంచి గ్రామంలోకి భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం వేమిరెడ్డి, ఆనంల సమక్షంలో మండల ఉపాధ్యక్షురాలు చప్పిడి రమణమ్మ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత గ్రామానికి ఏం చేశారని ఆనం ప్రశ్నించారు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఏం చేశారు మీకు? దాని ముందు ఉండింది నారాయణన్న 5 సంవత్సరాలు. ఆయన ఏం చేశాడు మీకు? దాదాపు 3600 కోట్లు అభివృద్ధి పనులు చేశాడు. అది మీకు తెలుసో తెలీదో ఈ రోజు మీకు చెప్తున్నా. మీ అందరికి తెలుసుకోవాలా? దాదాపు ఆత్మకూరులో వీళ్ళు వచ్చిన 10 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి 0. 5 సంవత్సరాలు అన్న చేసినప్పుడు 3600 కోట్లు. 3600 కోట్లు అంటే చిన్నది కాదు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. మీ అందరికి అది కూడా తెలుసు. అనుభవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉంటే సూట్ కేసులు కంపెనీలు పెట్టి ఈ డబ్బు ఎట్లా మార్చాలని చెప్పి సలహా ఇచ్చి మార్చి నీకింత నాకింత అని తీసుకున్నవాడు విజయసాయి రెడ్డి. ఈ దోపిడీ సామ్రాజ్యానికి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయనకు మహామంత్రి లాంటి వాడు ఈ విజయసాయి. వలయాన్ని పెట్టుకొని కోడికెత్తి డ్రామా, ఉలకరాయి డ్రామా ఆడడానికి వాళ్ళ సిద్ధపడ్డావు నువ్వు అని చెప్తున్నావు. నీకు గెలుస్తాను, నాకు 175 వస్తాయన్న గాడివి, నీకు ఇంతమంది రక్షణ ఎందుకయ్యా? వీధుల్లోకి రా, మేమంతా వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే ఆయనకు కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకుని కాలయాపన చేస్తున్నటువంటి ఈ జగన్ రెడ్డి యొక్క చరిత్ర అయిపోయింది.